సో ఎప్పుడైనా వాళ్ళ సక్సెస్ చూసి ఇంకా మనం అవ్వలేదు ఏంటి అని డిప్రెషన్కి వెళ్ళిన నో సందర్భం డిప్రెషన్ ధనుష్. అంటే నేను ఒకటే నమ్ముతాను, నో డిప్రెషన్కి అసలు నేను వెళ్ళను. నేను చాలా స్ట్రాంగ్ ఉంటుంది ధనుష్. అంటే నేను 10 మందికి అదే అంటారే, మనం స్ట్రాంగ్ ఉండాలిరా ఏదైనా. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం అంటే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఒక ధైర్యం, అది ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలంటాను నేను. సో నో డిప్రెషన్. కానీ నేను చూస్తా కదా సక్సెస్. రఘు నా ఫ్రెండే, రఘు మాస్టర్. సో రఘు కూడా మంచిగా కొరియోగ్రఫీ చేసి చాలా సినిమాలు చేశాడు, మంచి పేరు వచ్చింది రఘుకి. యష్ నాకు బాగా తెలుసు. వాడు నా తర్వాత బ్యాచ్ వచ్చిన యష్ వాళ్ళు. సో వాడు జడ్జిగా కూర్చొని అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది గుడ్. అంటే నేను కూడా అలా ఉండుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకసారి. బట్ ఏమో టైం పడుతుంది కదా. అదే ఇప్పుడు యష్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఎంత ఫేమ్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇది సినిమాలకి కన్వర్ట్ అవ్వడానికి ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది అనిపించింది నాకు. మీరేమంటారు దీనికి? మిగతా మాస్టర్స్ అందరూ కూడా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత డబ్బులు వస్తున్నా ఈ సినిమాలు చేయలేకపోతున్నారంటే అదే చెప్తున్నా కదా. సినిమా అనేదానికి ఇప్పుడు సక్సెస్ కావాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనగానే శేఖర్ మాస్టర్, ఎందుకంటే శేఖర్ మాస్టర్ ఐటమ్ సాంగ్ చాలా హిట్ అయ్యి అండ్ బయట కూడా చాలా వైరల్ అయిపోతాయి. నీకు సినిమా తీస్తే ఏం కావాలి? బిజినెస్ అవ్వాలి సినిమా, అంతే కదా. ఆ బిజినెస్ అవ్వాలంటే పేరున్న మాస్టర్ కావాలి. సో పేరున్న మాస్టర్ అట్ ద సేమ్ టైం టాలెంటెడ్ కూడా చేస్తున్నారు కదా. సో అది ఆ బౌండరీ వల్ల కొంతమంది కొత్త వాళ్ళు ఫాస్ట్గా రావడానికి టైం పడుతుంది. అందరూ టాలెంటెడే, అందరూ బాగా చేస్తారు. ఆ రోజు ఆ టైంలో ఆ సాంగ్ హిట్ అయితేనే వాడికి నెక్స్ట్, అంతే. అది ఒకవేళ ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి లేకపోతే డాన్సర్ అవ్వాలి, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను ఏం సజెషన్స్ ఇవ్వను. అంటే రమ్మని చెప్తావా లేదంటే వద్దని? ప్యాషన్ ఉంటే రా, వచ్చి ఇక్కడ ఒక 1 month 2 months అలా చూసి బాగాలేదు వెళ్ళిపోయి అలా వద్దు. ప్యాషన్ ఏంటంటే నువ్వు దేనికి వచ్చావు అది చూసే పో అంటాను నేను. మధ్యలో వదిలేసో ఆ డిప్రెస్డ్ అయ్యో అది ఇది బాగాలేదు ఇంకోటి చేద్దాం ఇలాంటివి వద్దు. ఒకటి పట్టుకున్నావు కదా, పట్టుకో గట్టిగా, అయ్యేంత వరకు పట్టుకో, అది అవుతుంది. అదే చెప్తా. అది డ్యాన్స్ అయినా, డైరెక్షన్ అయినా, యాక్టింగ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా. సో ఇప్పుడు ఈ లైవ్ షోస్ అంతా కూడా ఫినాన్షియల్గా ఉండడం కోసమా? అంతే, దానికైనా ఓన్లీ ఫర్ ద ఫైనాన్షియల్ దానికోసం. ఎందుకంటే నాకు కూడా ఫీడింగ్ కావాలి కదా. నేను రెంట్ కట్టాలి, 2 పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి, మిడిల్ క్లాస్. ఎట్లా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ఇల్లు అయినా కట్టుకోగలిగావు? ఇల్లు లేదు ఇంకా, కొనాలి. ఇన్ని ఇయర్స్ కార్ కొనుక్కున్నా, కార్లే కొన్నావు అంటే ఒక కార్ కొని దాన్ని మార్చి ఇంకో కార్, అలా కార్ అయితే కొనుక్కుంటూ వచ్చాను కానీ ఇల్లు కొనలేదు ఇంకా. కార్ ఎందుకు అన్ని కార్లు మార్చడం? అంటే కార్ ఇష్టం నాకు. ఐ లవ్ డ్రైవ్, నాకు డ్రైవ్ ఇష్టం. నేను నేచర్ లవర్ని. ఫారెస్ట్కి వెళ్ళిపోతాను, ట్రెక్కింగ్ చేస్తాను, అలా ఒక 1 week ఉంటాను, అంటే పీస్ కోసం. మళ్ళీ దెన్ ఐల్ కమ్ బ్యాక్ అని వచ్చేస్తాను అనమాట. సో దానికోసం నాకు కార్ కంపల్సరీ నాకు. అంటే ఇంకా కార్ నాకు ఒక సెకండ్ హోమ్ లాగా. నేను కార్ ఎక్కానంటే నేను ఐ టాక్ అని దాంతో మాట్లాడతా, ఏడా చిన్న వెళ్దామా ఇంకా అట్లా, ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది నాకు. కార్ చాలా ఇష్టం నాకు. నేను 6th class నుంచి డ్రైవ్ చేస్తున్నాను. సో అప్పటికి లైసెన్స్ అవన్నీ ఏముండదు కానీ డాడీ నేర్పించేవాళ్ళు. హ్యాండ్ గేర్ ప్రీమియర్ పద్మిని ఉండేది బండి. అక్కడి నుంచి అంబాసిడర్, ఇండికా అన్నీ. నేను ఫస్ట్ కొనుక్కున్న కారు చెవర్లెట్ స్పార్క్. అలా స్పార్క్ నుంచి స్టార్ట్ చేసి స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్, అలా వోక్స్వాగన్స్ కూడా ఫోర్డ్ లాస్ట్. ఫోర్డ్ కొని 2019, అదే లాస్ట్ బండి. అండ్ రీసెంట్గా వైరల్ అవుతున్న వీడియో పవన్ కళ్యాణ్ గారు అట్లా వచ్చి హగ్ చేసుకోవడం, ఆయన లెగసీ క్లాప్స్ కొట్టడం. ఆయన చాలా సందర్భాల్లో ఆయన గురించి ఎంతమంది పొగిడినా ఏం చేసినా అక్కడ ఏం జరుగుతుందో కూడా సైలెంట్గా నవ్వుకుంటూ కూర్చుంటారు కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఆయన లెగసీ క్లాప్స్ కొడతారు. అది మీ విషయంలో జరిగింది. సో ఆ సినారియో అంతా ఏమనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఎంత రియాక్షన్ అటు సైడ్ నుంచి? అసలు నువ్వు అంటే ఆ మూమెంట్ నాకు నా లైఫ్ టైం, నేను చచ్చిపోయేంత వరకు నాకు గుర్తుండిపోయే మూమెంట్ అది. అంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు విత్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, పవర్ స్టార్. అంటే ఒక ఇమేజ్, ఒక ఆరా ఉన్న పవర్ స్టార్ ఇలా లేచి దండం పెట్టి ముందుకు వస్తుంటే, ఆ కాన్సెప్ట్ చూసి ముందుకు వస్తుంటే నాకు ఒక లోపల ఒక ఫీలింగ్, అంటే ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది ధనుష్. అంటే సార్ నేను మీ ఫ్యాన్ని సార్, ఒక సెల్ఫీ కావాలని అడగలేదు. నేను ఒక కాన్సెప్ట్ చేశాను, ఆ కాన్సెప్ట్కి నచ్చి తన అప్రిషియేషన్కి పైకి లేస్తా చూసాను. అంటే టాలెంటెడ్ రా నువ్వు అన్న ఒక ఫీలింగ్ నాకు అది ఆగలేదు. నేను దగ్గరికి వచ్చి అక్కడ స్టేజ్ పక్కన చిన్న గ్యాప్ ఉంది కన్సోల్స్ పెట్టుకోవడానికి, మొత్తం ఆన్లైన్ కన్సోల్ అంతా. నేను దూకుదాం అనుకుంటున్నా, ఈ లైవ్ లాగ్స్ లైక్ సార్ రావాలా రా అంటే ఇలా అన్నాడు.
దూకుపోద్దు అంటే అనుకున్నా, దూకుదామా అనుకున్నా, అంత అలా ఉన్నా నేను. పరిగెట్టుకొని వెళ్ళి అలా వెళ్ళంగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు. వచ్చేవరకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు అనుకున్నాను. షేక్ హ్యాండ్ చాలే, షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ ఇలా చేయి లాగి వాటేసుకొని అలా కొట్టంగానే నాకు అసలు బ్లాంక్. ధనుష్, నేను శివుడు అంటే చాలా ఇష్టం నాకు. శివుడి మీదే కాన్సెప్ట్ అనుకొని చేసి అంటే ఒక అవతారం రావాలి కదా ఏదన్నా చేయాలి అంటే. సో అవతారం అంటే ఒక అవతార పురుషుడు జన్మించాలి, అంతే కదా కాన్సెప్ట్ అది. దాని మీద బేస్డ్ ఆన్ సనాతన ధర్మం ఒక లైన్ తీసుకొని బిల్డ్ చేసిన కాన్సెప్ట్ అది. సో నాకు చేతులు చివర అవుతున్నాయి అని ఇలా పట్టుకొని అంచె లాగేసుకొని ఫోటో అని అంటే, రే ఏమన్నా కిక్ ఇచ్చిందరా నాకు. అంటే ఇప్పుడు నువ్వు అడిగే చూసావా, నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయావన్నా, లేకపోతే నువ్వు ఎందుకు ఇట్లా డ్యాన్స్ మాస్టర్గా రాలేకపోయావన్నా, లేకపోతే ఇలా అడిగావు కదా, అవన్నిటికీ అదొక ఆన్సర్ అనిపించింది నాకు. అంటే లేసి నైస్ అని క్లాప్స్ కొట్టాడు కదా, అంటే నేను టాలెంటెడ్ రా, నేను టాలెంటెడే, కానీ నాకు ఆఫర్స్ రాక ఆగిపోయానేమో. ఫక్ ఐఎమ్ టాలెంటెడే అని అలా పొగరు, మామూలు పొగరు రాలేదు నాకు. అది కిక్ అనిపించింది ధనుష్ నాకు. బేసిక్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఫస్ట్ నుంచి, అలా ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నుంచి అలా ఎన్టీఆర్ ఫ్యాన్. డ్యాన్స్ ఇష్టమైనది, డైలాగ్ డెలివరీ ఇష్టం నాకు, ఆయన మాట్లాడే పద్ధతి అన్నీ చాలా ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ చూస్తా, చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూస్తాను నేను. బట్ ఫ్యాన్ అన్న అడుగుతా చూసావా, వన్ ఫ్యాన్ అన్న అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక సిచ్యువేషన్ నా లైఫ్లో చూసావా. ఇప్పుడు నుంచి నేను పవర్ స్టార్ ఫ్యాన్ కూడా.